మా మదర్ నేమ్ ఇస్ భారతమ్మ. ఆమెకు సర్విక్స్ క్యాన్సర్ వచ్చి ఉండే. ఫుల్ పెయిన్ ఉంటుండే, ఏడుస్తుండే. యూట్యూబ్లో చూసి మా వదిన ఇట్లా హాస్పిటల్ ఉంది పునర్జన అనేది. ఫస్ట్ ఎలా ఉండేనో మొదట అట్లనే ఉంది. మా అమ్మ ఇప్పుడు నేను నాగరాజు. మా మదర్ నేమ్ ఇస్ భారతమ్మ. ఆమె ఏజ్ 52. ఆమెకు సర్విక్స్ క్యాన్సర్ వచ్చి ఉండే. ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫుల్ పెయిన్ ఉంటుండే, ఏడుస్తుండే. అసలు భరించలేకపోతుండే. పక్కకున్నా మేము ఏం చేయలేకపోతుంటే ఇలా దానికి ఏం సిచ్యువేషన్ ఏం అనిపించలేదు మాకు. మేము కూడా బాధపడ్డాం పక్కకుండి, కానీ ఇక అంతే అట్లా అయిపోయింది. దాని తర్వాత పునర్జన్ అంటే యూట్యూబ్లలో చూసి వచ్చేసినాము ఇక్కడికి. వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినాము, తీసుకున్నాము, వెళ్ళినాము. అప్పుడు అంతా ఏం లేకుండే. సెకండ్ టైం మళ్ళీ వచ్చినాము, ట్యాబ్లెట్ తీసుకున్నాము. అప్పటి నుంచి కొంచెం బాగా అనిపించింది, యాక్టివ్గా ఉండే. ఇప్పుడు మా మదర్ మంచి ఆరోగ్యంగా తింటుంది. పేషెంట్లా కూడా ఇప్పుడు అనిపిస్తలేదు ప్రస్తుతం అయితే. ఫస్ట్ ఎలా ఉండేనో మొదట అట్లనే ఉంది. మా అమ్మ ఇప్పుడు ఇంకా బెటర్గా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చిన, థర్డ్ టైం వచ్చిన నేను. అంటే ఫుడ్ వాళ్ళు ఇక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు చేన్లలోకి పోతారు. సో అట్లా రసాయనాల వల్ల కూడా వచ్చిందేమని మేము అనుకుంటున్నాం. వాళ్ళకి తెలియదు కదా క్యాన్సర్ అంటే ఎట్లుంటుంది ఏందనేది, వాళ్ళకి ఏం తెలియదు. అంటే మనం ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది, కానీ మా అమ్మ నాన్నలకు తెలియదు వాళ్ళకు. అప్పుడైతే చెప్పడానికి రాదు. అది ఆమె బాధ ఆమె అనుభవించింది. మనం చూస్తే కానీ తెలియదు అది ఎవరికి అయినా కానీ. కానీ ఆ టైంలో మేము ఏంది కీమో ప్లస్ రేడియోథెరపీ ప్లస్ ఈ ట్యాబ్లెట్లు కూడా యూజ్ చేసినాం. ఇక మా అన్న కూడా చాలా అది చేసిండు, మోటివేషన్ అయితే మస్తు చేసిండు మా అమ్మకు. ఇది ఏది కావాలంటే అది చెప్పు, తెస్తాము, తినబెడతాము, అట్లా చేసిండు. ఫస్ట్ మా యూట్యూబ్లో చూసి మా వదిన ఇట్లా హాస్పిటల్ ఉంది పునర్జన అనేది, దానికి సంబంధించి మనం వెళ్దామంటే సరే వదిన వెళ్దాం, తీసుకొని వెళ్దామని వచ్చేసినాం. వాళ్ళు వాళ్ళ కజిన్స్ ఏలో చెప్తే సజెషన్ చేశారంట. సో అట్లా వచ్చేసినాం మేము. మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతం.